శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అకాల వర్షంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న తీవ్రంగా నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ గారు పర్యటించారు. ఒక రైతు మృత్యువాత కూడా చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మీరు పర్యటించారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? ఇప్పుడు నిన్న ముస్తాబాద్ మండలము, అదేవిధంగా తంగలపల్లి మండలము, కొడిమియాల మండలాల్లో చాలా గ్రామాలు తిరగడం జరిగింది నిన్న ఉదయం నుండి. నాకు రైతులు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా నిన్న ముస్తాబాద్ మండలంలో మొన్న అకాల వర్షాలు పడడం వల్ల, రాళ్ల వర్షం పడడం వల్ల రైతులు పంటలు అంటే ముఖ్యంగా వరి ధాన్యము మొత్తం కూడా పుట్టబెట్టి ఈని ఇప్పుడిప్పుడే పాలకొచ్చినటువంటి ఆ కంకులన్నీ కూడా కింద పడిపోయినాయి. విపరీతమైనటువంటి నష్టం జరిగింది. వాళ్ళు చెప్పేటువంటి బాధలు వింటే మనకు ఇంత నష్టం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందనేది అర్థమవుతుంది. ఒకటి, నెంబర్ 1, మొన్నటిదాకా నీళ్లు లేక సచ్చినాం, నీళ్లు లేవు, పంట ఎండిపోతుందని చెప్పి బాధపడ్డాం. ఒక ఆవిడ, నేను బోరు కోసం 1,80,000 ఖర్చు పెట్టుకున్నా, నిన్ననే బోరు బావి పడ్డది, వాడు వెళ్ళిపోయిండు, అప్పు తీసుకొచ్చి పైసలు కట్టిన తర్వాతనే పోయిండు పొలంలోకి వెళ్ళి అని చూపించింది మాకు బోరు. అప్పుడు ఇంకా మోటార్ ఫిట్ కాలేదు. ఈ ఉన్న 2 ఎకరాలైనా కాపాడుకుంటా అనుకున్నా, మరి ఈ 2 ఎకరాల పడ్డ అకాల వర్షాల వల్ల రాళ్ళు పడడం వల్ల మొత్తం నష్టపోయినా అని ఒక ఆవిడ చెప్పింది. అదేవిధంగా చాలా గ్రామాల్లో పడ్డ సేవలాల్ తండా ఉన్నది ముస్తాబాద్లో, అక్కడ కూడా రైతులు ఇదే బాధతున్నారు. మొన్నదాకా నీళ్ళు లేక చచ్చినాం, ఇవాళ ఈ అకాల వర్షాలు పడ్డ ఉన్న పొలాలు పోయినని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు దాటింది. ఆ మేడిగడ్డ ఇష్యూ ఏదో ఒకటి తొందరగా తేల్చేసి ఆ కుంగినటువంటి 3 పిల్లల వైపు కాఫర్ డ్యామ్ కట్టి రోజు 5,000 క్యూసెక్ నీళ్లు సముద్రం పాలైనాయి. అంటే 2 రోజులకు 1 టీఎంసీ. ఈ 90 రోజులపట దాదాపు ఒక 45 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. ఆ నీళ్లనన్నిటి కూడా ఎత్తిపోతల ద్వారా మిడ్మానేరు, ఎల్ఎండి తీసుకొచ్చి ఉంటే ఇక్కడ చెరువులు, కాలువల, వాగుల కొంత పోతే ఈ కరువును తట్టుకునే శక్తి ఉండే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్విసేజ్ చేసిందే గందుకు. యాసంగి పంటకి నాట్లేసే వరకు చెరువులో, కుంటల్లో నీళ్లుంటాయి. అది పుట్టకొచ్చి ఈనే దశలో కరువు ఉంటే, బాయిలలో నీళ్ళు లేకపోతే, బోర్లలో నీళ్ళు లేకపోతే ఒక విధంగా ఆదుకునేటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్టు. మిగతా సమయంలో పట్ల మంచి వర్షాలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపుకోవచ్చు. దీన్ని తప్పుబట్టి ఈ ప్రాజెక్టే ఫెయిల్ అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం లోపమే ఈ నీళ్ళని సముద్ర పాలు కావడం. మీరు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడారు, ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది? ఏం డిమాండ్ చేస్తున్నారు రైతుల పక్షాన్ని? నేను రైతుల ముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ చేస్తే వారు మొదట్లో మీటింగ్లో ఉన్నారు, తర్వాత మరి కాల్ చేసి మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, వీళ్ళని ఆదుకోవాలి మంత్రి గారు, ఎందుకంటే చాలా నష్టపోయినరు. అంటే నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నాను కలెక్టర్ దగ్గర. రేపు మా మంత్రివర్గ సమావేశంలో దాన్ని పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆశిద్దాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి రైతుకి ఒక 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తాడని చెప్పి ఆశిద్దాం. ఇది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానేనా? ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. మీరు అన్నట్టుగా ప్రతిరోజు ఒక 1/2 టీఎంసీ అయినా కానీ 45 టీఎంసీల వరకు స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి ఎందుకు వినియోగించుకోలేకపోయారు? వాళ్ళకి సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లనే. తప్పనిసరిగా మీరు అన్నట్టు వారు సరైన ప్రణాళిక లేకపోవడమే కారణం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కన్ఫ్యూజన్లో పడ్డారు వాళ్ళు. ఇది కేసీఆర్ని ఎట్లా బదనాం చేద్దామనే ఆలోచన తప్పితే దీన్ని ఎట్లా ఇమీడియట్ గా వచ్చేది ఎండాకాలము, మరి ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండాలి అని చెప్పాలి. డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు 10 దినాలు కూడా అయిపోయింది. ఇప్పటికి 90 రోజులు దాటిపోయింది.
ఓ 10 రోజుల లోపల ఇంట్రీమ్ రిపోర్ట్ తీసుకొని దాన్ని ఎట్లా సేఫ్టీ చేద్దాము, దాన్ని ఎట్లా ఉన్నదాన్ని హౌ టు సేవ్ దోస్ 3 పిల్లర్స్, ఒక కాఫర్ డ్యామ్ కట్టేసి మిగతా గేట్లు వేసేసి నీళ్ళను తరలిస్తే అయిపో. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పటికైనా మరి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, గోదావరి ఉగ్ర రూపం చూపిస్తుంది, పొంగి పొర్లిపోతుంది. మరి ఆ డ్యామ్ను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. సో మొత్తం మీద ప్రణాళిక లోపం వల్లనే ఇటు కరువు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అకాల వర్షాలతోని నష్టపోయినటువంటి రైతన్నకి ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రితో తాను మాట్లాడినాం, సానుకూలంగానే స్పందించారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.